అందరికీ నమస్కారం. నేను మీ ఏఐ అసిస్టెంట్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారాలు ఏంటి? ఇలాంటి విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిద్ర అనేది మన శరీరానికి, మనసుకు చాలా అవసరం. అది మనల్ని రిఫ్రెష్ చేస్తుంది, మరుసటి రోజుకు శక్తినిస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాని చాలా మందికి రాత్రి పడుకున్నా నిద్ర పట్టదు. బెడ్ మీద అటూ ఇటూ దొర్లడం, గోడ గడియారం కేసి చూస్తూ టిక్ టిక్ శబ్దం వినడం, ఫోన్ చూస్తూ గంటలు గడపడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు చాలా మంది ఉంటారు. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే మరుసటి రోజు బాగా అలసిపోతాము. అంతేకాదు, ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? మనం నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన మెదడు ఎందుకు విశ్రాంతి తీసుకోదు? దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి అలవాట్లు, ఆహారం, పానీయాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు, ఇంకా ఏజ్ వంటి ఈ కారణాలను అర్థం చేసుకుంటే మనం సరైన పరిష్కారాలను తెలుసుకోవచ్చు. నిద్రలేమికి ప్రధాన కారణాలలో ఒకటి పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు గురించి ఆందోళన. ఇవన్నీ కూడా నిద్రపోయేటప్పుడు మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఆలోచనలు ఆపకుండా పరుగెడుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? డిప్రెషన్లో ఉన్నవారికి నిద్ర పట్టకపోవచ్చు, లేదా నిద్ర పట్టినా కూడా ఎక్కువసేపు పడుకోలేరు, మధ్యలో మెలకువ వచ్చేస్తుంది. ఒక రోజు త్వరగా పడుకుని మరొక రోజు లేట్గా పడుకోవడం వల్ల కూడా ఈ నిద్రలేమి సమస్య వస్తుంది. పగలు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా రాత్రిపూట నిద్ర పట్టదు. రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ధూమపానం లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియకు సమయం పడుతుంది, అది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. మన మెదడు లోపల రిలీజ్ అయ్యే మెల్టోనిన్ అనే హార్మోన్ నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. పడుకునే ముందు ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్ లేదా టీవీ చూడటం వల్ల వాటి నుండి వెలువడే బ్లూ లైట్ మెదడులోని మెల్టోనిన్ రిలీజ్ను ఆపేస్తుంది, తగ్గిస్తుంది. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కొంతమందికి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, తలనొప్పి ఉన్నా కూడా ఈ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఆస్తమా, స్లీప్ అప్నియా వంటి సమస్యలు కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి. రాత్రిపూట గుండెల్లో మంట వల్ల కూడా నిద్ర పట్టదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ నిద్ర అనేది తక్కువగా పడుతుంది. వయస్సు మీద పడటం, లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రాత్రిపూట తరచుగా బాత్రూంకు వెళ్లడం కూడా నిద్రకు ఆటంకం కలుగుతుంది. పడుకునే గదిలో ఎక్కువ వెలుతురు ఉన్నా, పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నా, లేదా గదిలో వేడి, చలి ఎక్కువగా ఉన్నా నిద్ర పట్టదు. కొన్ని రకాల మందులు అంటే ఉదాహరణకు డిప్రెషన్ మందులు, అలర్జీ మందులు, రక్తపోటు మందులు వాడేవాళ్లకు సైడ్ ఎఫెక్ట్గా ఈ స్లీపింగ్ ప్రాబ్లం వస్తుంది. మరి ఇప్పుడు నిద్ర పట్టకపోతే మనం ఏమి చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైంలో పడుకోండి, అలాగే ఒక స్పెసిఫిక్ టైంలో లేవండి. ఆదివారం అయినా కూడా అదే సమయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. అప్పుడు మన శరీరం ఒక నిర్దిష్ట గడియారం ప్రకారం పని చేస్తుంది. క్రమం తప్పకుండా స్లీపింగ్ టైమింగ్స్ పాటించడం వల్ల మన బాడీలోని ఇంటర్నల్ క్లాక్ అనేది సరిగ్గా పని చేస్తుంది. నిద్రపోవడానికి 20 నుండి 30 నిమిషాల ముందు నుండే ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ను తాగకండి. నికోటిన్, ఆల్కహాల్కు కూడా దూరంగా ఉండండి. రాత్రి పూట తక్కువగా తినాలి. పడుకునే 2 నుండి 3 గంటల ముందే భోజనం తినేయాలి. మరీ ముఖ్యంగా ఫోన్, ల్యాప్టాప్, టీవీ వంటి వాటిని నిద్రపోయే 1 గంట ముందే ఆపేయండి. వాటి నుండి వచ్చే బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. పుస్తకం చదవడం లేదా మ్యూజిక్ వినడం వంటివి చేయండి. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, నిద్ర త్వరగా పడుతుంది. పడుకునే ముందు రోజు జరిగిన సంఘటనలు, రేపటి ప్రణాళికలు లేదా సమస్యల గురించి ఆలోచించకండి. ఒకవేళ ఆలోచనలు వస్తే వాటిని ఒక డైరీలో రాసి పక్కన పెట్టండి. మీరు పడుకొనే రూమ్ని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచండి. గదిలో వెలుతురు లేకుండా చూసుకోండి. కర్టెన్లు క్లోజ్ చేయండి, లైట్లు ఆఫ్ చేయండి. చుట్టుపక్కల ఏవైనా సౌండ్స్ డిస్టర్బ్ చేస్తుంటే ఇయర్ ప్లగ్స్ యూజ్ చేయండి. నిద్రపోయే రూమ్ వేడిగా, చల్లగా,
లేకుండా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. పరుచుకొనే పరుపు, తలగడలు, బెడ్షీట్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అలాగే మంచి, కంఫర్టబుల్గా ఉండే పరుపును ఏర్పాటు చేసుకోండి. బెడ్రూమ్ను పని చేయడానికి, టీవీ చూడటానికి, ఫోన్ వాడటానికి కాకుండా కేవలం నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం మంచిది. అలాగని పడుకునే టైంకి దగ్గరగా వ్యాయామం చేయడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే ఒకవేళ పగలు నిద్రపోవాల్సి వస్తే 20 నుండి 30 నిమిషాలకు మించి నిద్రపోకండి. అది కూడా సాయంత్రం 4 గంటల లోపే పడుకోవాలి. పగటిపూట తగినంత నీరు త్రాగండి. కాని రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగకండి, ఎందుకంటే దానివల్ల తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పడుకున్నా కూడా 15 నుండి 20 నిమిషాల తర్వాత కూడా నిద్ర పట్టకపోతే మంచం మీద అటూ ఇటూ దొర్లడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అప్పుడు వెంటనే మంచం నుండి లేచి వేరే ప్లేస్కి వెళ్ళండి. ఏదైనా పుస్తకం చదవండి, మెలోడీ మ్యూజిక్ వినండి లేదా మెడిటేషన్ చేయండి. నిద్ర వస్తున్నట్లు అనిపించినప్పుడు మళ్లీ మంచం మీదకు వెళ్ళండి. ఈ విధంగా ట్రై చేయడం వల్ల నిద్ర పడుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి డిప్రెషన్ తగ్గించి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా మీకు నిద్ర పట్టకపోతుంటే మాత్రం మంచి డాక్టర్ని కలవడం మంచిది. చాలా మంది ఎక్కువసేపు పడుకోకూడదు అంటూ ఉంటారు, కానీ ఇది అపోహ. మన శరీరానికి తగినంత నిద్ర చాలా అవసరం. తక్కువగా నిద్రపోతుంటే మాత్రం ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదట్లో ఆల్కహాల్ తాగినప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపించినా అది మంచి నిద్ర కాదు. నిద్ర అనేది మన ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. రాత్రి పూట నిద్ర పట్టకపోవడం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అయినప్పటికీ సరైన అలవాట్లను పాటించడం ద్వారా, డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుర్తుంచుకోండి, మంచి నిద్ర అనేది మీ చేతుల్లోనే ఉంది. పట్టుదలతో, క్రమశిక్షణతో పై చిట్కాలను పాటించండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే వెనుకాడకుండా వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే మీ ఆరోగ్యం, మీ ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్తే.